తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలే అయినా యువతలో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. తనదైన యాటిట్యూడ్తో యూత్ని ఇంప్రెస్ చేయగలిగాడు. నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన విజయ్ 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రతో కొంత గుర్తింపు వచ్చింది. ఇక 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో నటనతో విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తన నటన విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమాతో పెద్ద స్టార్గా మారిపోయాడు కూడా. ఇక గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకుని మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. యూత్ ఐకాన్గా మారిన విజయ్ డైట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఎందరో యువకులు విజయ్ డైట్ ఫాలో అవ్వాలని భావిస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటికి దూరంగా ఉంటారు. ఇతరులు కూడా వాటికి దూరంగా ఉండాలని చెబుతాడు. ఇక బర్గర్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్నా వాటిని ఒకసారి మాత్రమే తీసుకుంటాడు. మాంసాహారం విజయ్కి బాగా ఇష్టం. అలాగే హెల్త్కి అవసరమైన వెజ్ ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఇడ్లీ, దోశ వంటివి కూడా తీసుకుంటూ ఉంటాడు. బిర్యానీ తక్కువగానే తింటాడు. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాడు. ఇక వర్కౌట్స్ విషయానికి వచ్చినట్లయితే విజయ్ జిమ్లో ఎక్కువగానే గడుపుతాడు. వీటికి తోడు వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి క్రీడలు కూడా ఆడి శారీరకంగా ఫిట్గా ఉండేందుకు కష్టపడుతూ ఉంటారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.